వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమ పాలన అందిస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిఎస్ఆర్ నగర్లో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ప్రజా రంజక పాలన అందిస్తున్నారన్నారు. మోదీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏనుమిరెడ్డి మాలకుంటయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, గీసాల శ్రీను, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా గంగనాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. అంతవరకు జనసంఘం ఉన్న దాని నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజు మొట్టమొదటి అధ్యక్షులుగా దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని మొదలుపెట్టడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో శక్తివంతమైన పార్టీగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన రాజకీయ పార్టీగా అవతరించడం వెనక ఎంతో మంది కృషి ఉంది. ఆ రోజు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు ఏ విధంగా చేశారు, అద్వానీ గారు రథయాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీకి పునరుజ్జీవనం చేయించారనే సంగతి కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి 3 సార్లు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారికి అవకాశం రావడం, ఒకసారి అయితే ఒక్క ఓటుతో వారు ఓడిపోయినప్పటికీ ఓటమిని అంగీకరించారు కానీ నైతిక విలువల పరిధి దాటి తన అధికారాన్ని నిలుపుకోవడానికి వారు ప్రయత్నం చేయాల. అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాజ్పేయి గారు కానీ పార్టీని ఏ విధంగా అయినా ముందుకు తీసుకురావాలి, బలోపేతం చెయ్యాలని ఆ రోజు అద్వానీ గారి కృషి కానీ, ఆ తదుపరి వాడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, బలోపేతం అవుతూ ఉంది. ఒక పక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి కృతకృత్యులు అయ్యారు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఆ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా మరలా భారతదేశంలో ప్రభుత్వాన్ని స్థాపించి ఎవ్వరూ ఏ రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ గారి రికార్డు కొట్టలేని విధంగా నరేంద్ర మోడీ గారిని మరలా 4వసారి ప్రధానిగా చేయడంలో మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళు సెలవు తీసుకుంటున్నాను. పార్టీలతో పని లేదు, ఏ పార్టీ పనిచేస్తే ఆ పార్టీకి నేను ఓటేస్తానని నా గ్రామ ప్రజలు అదే భావంతో ఉన్నారు. ఈరోజు జనం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎవరికి చిన్న విషయం చెప్పకుండా జాయిన్ అయ్యాను. ఆ విషయం ఈరోజు తెలియపడతామని మీటింగ్ పెట్టించాను సార్ని అడిగి. ఎందుకంటే పేరును చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ రూరల్ మండలం గంగనపల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. విజయకేతం ఈ రోజు నుంచే ఎగరైనాకి నా సాయశక్తుల పార్టీకి పనిచేస్తాను. అదే పార్టీకి మన కూటమి గవర్నమెంట్కి వచ్చిన ప్రతి పథకం కూడా లబ్ధిదారైన ప్రతి వ్యక్తికి వెళ్ళేలా నేను చూస్తాను. అలాగే మీకు ఎవరైనా పని చేయకపోతే మన ఆఫీస్ ఉంది, ఆఫీస్ దగ్గర మా గృహాన్ని సంప్రదించండి లేదా నన్ను సంప్రదించండి. అందరూ కూడా మీకు హెల్ప్ చేయకున్నాం. పార్టీ తరఫున మాత్రం మన గ్రామానికి నేను హామీ ఇస్తున్నాను. ప్రతి లబ్ధిదారికి కూడా అనారోగ్యులు అనేవారు కాకుండా ప్రతి లబ్ధులు కూడా లబ్ధి పొందుతారు పథకాలు. నేను గతంలో ఎలా పనిచేస్తామో ఇప్పుడు అలా కూడా నేను కట్టుబడి పార్టీకి పనిచేస్తాను. పార్టీ ప్రతి పథకం కూడా అదుగులైన అందరికి కూడా వచ్చేలాగా నేను కృషి చేస్తాను. మా జిల్లా అధ్యక్షుల వారు నా అన్నదండ్రులు ఉన్నారు.
నా బలం కూడా ఆయనే, నా బలహీనత కూడా ఆయనే. ఈ అవకాశం ఇచ్చింది కూడా పెద్దలందరూ కూడా నమస్కారం.